హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లాత్ తో స్క్వేర్ నెక్ కి లేస్ లాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నెక్ ని ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని దీన్ని ఇలా డబుల్ గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని పిన్ను లేకపోతే లూప్ టర్నర్ సహాయంతో రివర్స్ చేసుకోవాలండి. ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా నీట్ గా రివర్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ కి మనము షోల్డర్ దగ్గర నుంచి కాకుండా మనం కొంచెం షోల్డర్ కన్నా ముందు నుంచి పెట్టి కుట్టుకుంటూ రావాలండి. మనము లెఫ్ట్ సైడ్ కుట్టాల్సిన అవసరం లేదు, అటు సైడ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ మాత్రం ఫ్రంట్ వైపు ఉండేలాగా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కార్నర్ తిరిగే దగ్గర ఈ పట్టీని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపుకి టర్నింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా మనకి ఆ కార్నర్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడే మనం ఈ పట్టీని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నీట్గా రఫ్ చేసుకోవాలి. క్లాత్ అనేది పైకి లేకుండా మనం ఫోల్డింగ్ చేసిన ఫోల్డింగ్ అనేది పైకి లేకుండా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు మనకి షేప్ తిరగడానికి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి ఒక 3 లేకపోతే 4 అనేది పెట్టుకోవాలండి. ఇలా ఎడ్జ్లో క్లాత్ అనేది ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీకి రెండో వైపును కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కార్నర్ తిరిగే ప్రతి చోట కూడా మనం సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ మనం పట్టీ పైన స్టిచ్ అనేది ఎడ్జ్ని పడేలాగా కుట్టుకుంటూ రావాలి. కొంతమంది కస్టమర్స్కి లేస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి శారీలో క్లాత్తో ఇలా సింపుల్గా లేస్ లాగా పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుందండి. ఫ్రంట్లో ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.